కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లపై న్యాయ విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట నీటిపారుదల శాఖ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఇవాళ హాజరు కానున్నారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ఉన్న కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ ముందుకు హరీష్ రావు రానున్నారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ భవన్కు చేరుకున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ పియర్స్ కుంగిన, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లలో బుంగలు బయటపడిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది విచారణ కమిషన్ను నియమించింది. ఇప్పటి వరకు పలువురు అధికారులు, విశ్రాంత అధికారులను విచారించిన కమిషన్ నాటి ప్రభుత్వంలో కీలకమైన కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్లను విచారణకు హాజరు కావాలని ఇటీవలే నోటీసులు జారీ చేసింది. తాజాగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ను కమిషన్ విచారించింది. 11న మాజీ సీఎం కేసీఆర్ హాజరు కావాల్సి ఉంది. ఇవాళ హరీష్ రావు విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో కమిషన్ కార్యాలయం ప్రాంతంలో బందోబస్తు పటిష్టం చేశారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవీన్ లైవ్లో అందిస్తారు. సవీన్, చెప్పండి, అసలు ఈ విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? కాళేశ్వరం కమిషన్కు సంబంధించి ఇప్పటికే మాజీ మంత్రి ఈటెల రాజేందర్ను కమిషన్ విచారించింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే తెలంగాణ భవన్కు చేరుకున్న హరీష్ రావు ఉదయం 11 గంటలకు కాళేశ్వరం కమిషన్ ముందుకు హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. అయితే మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి 3 పిల్లర్లు కుంగుబాటుకు గురయ్యాయి. అప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పైన, కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యత లోపాలు, కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై కమిషన్ను ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసింది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఈ కాళేశ్వరం కమిషన్ చైర్మన్గా ఉన్నారు. ఇప్పటికే మే 31వ తేదీతో కాళేశ్వరం కమిషన్ గడువు ముగిసింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మరో 2 నెలలు పొడిగించి జూలై 31 వరకు కాళేశ్వరం కమిషన్ గడువు పెంచింది. దీంతో రాజకీయ పార్టీల నేతలకు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ను విచారణకు రావాలని కోరారు. దీంతో ఈ నెల 6వ తేదీన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ విచారణకు వచ్చారు. ఈరోజు మరో మాజీ మంత్రి హరీష్ రావు విచారణకు రాబోతున్నారు. ఇక ఈ నెల 11వ తేదీన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు రావాల్సి ఉంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు అంశానికి సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్ లో ఉన్నటువంటి 3 పిల్లర్ల కుంగుబాటు తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకు దాదాపు 1,00,000 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఖర్చు పెట్టారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసి అప్పులు తీసుకొచ్చారు. 1,00,000 కోట్ల ప్రజాధనం వృధా అయింది. ముఖ్యంగా కమిషన్లు, కాంట్రాక్టుల కోసమే ఈ ప్రాజెక్టును నిర్మించారంటూ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. కానీ దీన్ని బీఆర్ఎస్ మొదటి నుంచి తిప్పికొడుతూ వస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు మాత్రమే కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు అనేది తెలంగాణకు కల్పతరువు లాంటిది, అంటే తెలంగాణకు జీవనది లాంటిదంటూ బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తూ వస్తోంది. ఇప్పుడు హైదరాబాద్కు 40 టీఎంసీల నీరును కొండపోచమ్మ సాగర్ నుంచి తీసుకురావాలన్నా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గంధమల్ల రిజర్వాయర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినప్పటికీ అది కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రిజర్వాయర్ల నుంచి వచ్చే నీళ్లే అంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తోంది. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టును మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించాల్సి వచ్చింది, అదే ప్రాంతంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఎందుకు చేయాల్సి వచ్చింది, కాళేశ్వరం ప్రాజెక్టు వలన జరిగిన లాభాలు ఏంటి అనే దానిపైన మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ముఖ్యంగా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయాలన్నా, ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం చేయాలని భావించినప్పటికీ తుమ్మిడిహట్టి వద్ద సరైన నీటి వసతి లేకపోవడం, అంటే ఎన్ని టీఎంసీల నీళ్లు ఉండాలో అన్ని టీఎంసీల నీళ్లు లేకపోవడం ఒకటి కారణమైతే, చనాక కొరాట బ్యారేజ్, అదేవిధంగా చాప్రా వైల్డ్ లైఫ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉండటం వలన మహారాష్ట్ర పెద్ద ఎత్తున అభ్యంతరం తెలిపింది. దీంతో వేరే గత్యంతరం లేక మహారాష్ట్రలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు, బీజేపీ ప్రభుత్వాలతో సంప్రదించినప్పటికీ అక్కడ ఆ ప్రభుత్వాలు అనుమతి ఇవ్వకపోవడంతో వేరే గత్యంతరం లేక కాళేశ్వరం ప్రాజెక్టు రీఇంజనీరింగ్ చేయాల్సి వచ్చింది. అందులో భాగంగానే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం కావచ్చు, మిగతా రిజర్వాయర్ల నిర్మాణం చేయాల్సి వచ్చిందంటూ ఆ బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ఈ రోజు 11 గంటలకు మాజీ మంత్రి హరీష్ రావు విచారణకు హాజరు కాబోతున్నారు. ఆ విచారణకు హాజరయ్యే ముందు హరీష్ రావు తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా రాజ్యాంగబద్ధ వ్యవస్థల మీద, చట్టం మీద మాకు నమ్మకం ఉంది. కాళేశ్వరం కమిషన్ చైర్మన్ అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తాము. మా వద్ద ఉన్నటువంటి సమాచారాన్ని పూర్తి స్థాయిలో కాళేశ్వరం కమిషన్కు అందజేస్తాము. అదేవిధంగా మేము ప్రస్తుతం ప్రభుత్వంలో లేము కాబట్టి మా దగ్గర ఎంత సమాచారం ఉందో అంత సమాచారాన్ని కాళేశ్వరం కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్తామంటూ హరీష్ రావు స్పష్టం చేసిన పరిస్థితి మనకు కనపడుతోంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టును కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది వ్యక్తులు దుష్ప్రచారం చేస్తున్నారనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న వాదన. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ అంశాన్ని, అంటే 3 పిల్లర్ల కుంగుబాటు అంశాన్ని దృష్టిలో ఉంచుకొని దీన్ని రాజకీయం చేస్తూ రైతుల పొలాలను ఎండబెట్టే పద్ధతి మంచిది కాదంటూ హరీష్ రావు స్పష్టం చేశారు. ఇక మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ దాదాపు 114 మందిని విచారణ చేసింది. అందులో కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసినటువంటి ఇంజనీర్లు ఉన్నారు, అధికారులు ఉన్నారు, రిటైర్డ్ ఇంజనీర్లు ఉన్నారు, అదేవిధంగా వివిధ సాగునీటి రంగ నిపుణులు ఉన్నారు. అందరినీ కలిపి 114 మందికి పైగా కాళేశ్వరం ప్రాజెక్టు క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. మరికొంతమందిని విచారణ చేసింది, వారి అభిప్రాయాలు తీసుకుంది. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ గడువు ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 2 నెలలు గడువు పెంచింది. జూలై 31వ తేదీ వరకు కాళేశ్వరం కమిషన్ గడువు ఉంది. దీంతో రాజకీయ నేతలకు నోటీసులు జారీ చేసింది. 6వ తేదీనే ఈటెల రాజేందర్, అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ విచారణకు హాజరయ్యారు. ముఖ్యంగా ఈటెల రాజేందర్ అడిగిన ప్రశ్నలకు కొన్నింటికి సమాధానం చెప్పారు, మరికొన్నింటికి అది తన శాఖ పరిధిలో లేదు, తనకు సంబంధం లేదంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ రోజు మాజీ మంత్రి హరీష్ రావును కూడా కాళేశ్వరం కమిషన్ పూర్తి స్థాయిలో ప్రశ్నలు అడిగే అవకాశం మాత్రం కనబడుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ 2014 నుంచి 18 వరకు అధికారంలో ఉన్నప్పుడు హరీష్ రావు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, మరోవైపు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి అక్కడే ఎందుకు నిర్మాణం చేయాల్సి వచ్చింది, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, నిధుల సమీకరణ, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎంత నిధులు మీ హయాంలో ఖర్చు పెట్టారు, ముఖ్యంగా
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్కి సంబంధించి పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించిన తర్వాత, అంటే సాయిల్ టెస్ట్ కావచ్చు, ఇతర పరీక్షలు నిర్వహించిన తర్వాత అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత, అంటే ఇంజనీరింగ్ అధికారుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే అక్కడ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ల నిర్మాణం చేపట్టారా లేదా అనే దానిపైన కమిషన్ ప్రశ్నలు అడిగే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది. 11 గంటలకు హరీష్ రావు ఇక్కడికి రాబోతున్నారు. దాదాపు గంటకు పైగా హరీష్ రావును కాళేశ్వరం కమిషన్ చైర్మన్ ప్రశ్నించే అవకాశం మాత్రం మనకు కనపడుతోంది. ఇప్పటికే మాజీ మంత్రి ఈటెల రాజేందర్ను కమిషన్ ప్రశ్నించింది కాబట్టి ఇప్పుడు హరీష్ రావు అంతు వచ్చింది. ఈరోజు హరీష్ రావును విచారణ చేసే అవకాశం ఉంది. అయితే కాళేశ్వరం కమిషన్లో హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈటెల రాజేందర్ కమిషన్ ఎదుట హాజరైనప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేయాలనుకున్నప్పుడు కేబినెట్ సబ్ కమిటీని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేశారు. కేబినెట్ సబ్ కమిటీలో నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు చైర్మన్గా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఈటెల రాజేందర్ ముగ్గురం సభ్యులుగా ఉన్నాము. మేము కేబినెట్ సబ్ కమిటీ పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాతనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేయాలని, మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం చేయాలని కేబినెట్కు ముఖ్యమంత్రికి నివేదించాము. ముగ్గురి సంతకాలు కూడా ఉన్నాయంటూ ఈటెల రాజేందర్ చెప్పారు. అదేవిధంగా హరీష్ రావు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే దీనిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. కేబినెట్ సబ్ కమిటీ అనేది తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టుల మీద వేశారు, కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు పైన వేయలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేబినెట్ అప్రూవల్ లేదు. దీన్ని కాళేశ్వరం కమిషన్ ముందు సుమోటోగా హాజరై నేనే వారికి వివరాలు అందజేస్తానంటూ తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఈరోజు హరీష్ రావు విచారణలో కమిషన్ ఏ ప్రశ్నలు అడుగుతుంది, హరీష్ రావు ఏ సమాధానాలు చెప్తారనేది కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే కాళేశ్వరం కమిషన్ గడువు ముగుస్తున్న తరుణంలో ప్రభుత్వం 2 నెలలు గడువు పెంచడం, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్తో పాటు ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్కు నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని కోరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈటెల రాజేందర్ విచారణ ముగిసింది కాబట్టి ఈరోజు హరీష్ రావు విచారణలో కమిషన్ ఎట్లాంటి ప్రశ్నలు అడుగుతుంది, హరీష్ రావు ఏ సమాధానాలు చెప్తారో చూడాలి. Okay, right. Thank you, Savin.